నన్ను నేను కోల్పోయాను. అది ఒక్క రోజులో కాదు, ఒక్క ప్రమాదంలో కాదు, ఒక్క విషాదంలో కాదు, కానీ నెమ్మదిగా జరిగింది. ఎవరికీ తెలియకుండా, నాకు కూడా పూర్తిగా అర్థం కాకుండా జరిగింది. ఒకరోజు అద్దంలో చూసుకున్నప్పుడు ఆ ముఖంలో నేను కనిపించలేదు. బయటకు నేను నవ్వుతున్నాను, మాట్లాడుతున్నాను, జీవిస్తున్నాను, కానీ లోపల నేను మాయమైపోయాను. ఇది నా కథ కాదు, ఇది మనందరం అనుభవించే కానీ ఎవరూ బయటికి చెప్పని కథ. చిన్నప్పుడు నేను వేరేలా ఉండేవాడిని, భయపడకుండా మాట్లాడేవాడిని, కలలు కంటూ నిద్రపోయేవాడిని, చిన్న విషయాలకు ఆనందపడేవాడిని, కానీ కష్టం వస్తే ఏడ్చేవాడిని, ఇష్టం లేకపోతే వద్దని చెప్పేవాడిని. నా మనసు నా మాట వినేది, నా జీవితం నా చేతుల్లో ఉన్నట్టు అనిపించేది. కానీ పెద్దవాడవుతున్న కొద్దీ నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు కొత్త నియమాలు నేర్పించింది. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇతరుల కంటే ముందుకు వెళ్ళాలి అని చెప్పింది. ఆ మాటల మధ్యలో నా స్వరం మెల్లగా మూగపోయింది. నేను నాలాగా ఉండడం మానేసి ఇతరుల అంచనాలకు తగ్గట్టుగా మారిపోతూ వచ్చాను. సమాజం నా శత్రువు కాదు, కానీ అది నన్ను మెల్లగా ప్రోగ్రామ్ చేసే ఒక నిశ్శబ్దపు యంత్రం లాంటిది. నా విలువను డబ్బుతో కొలిచింది, నా విజయాన్ని ఇతరులతో పోల్చింది, నా ఆనందాన్ని స్టేటస్తో తూకం వేసింది. ప్రతిరోజు నా మెదడు నాకు చెప్తూ వచ్చింది, నీలా ఉండడం సరిపోదు, ఇంకా మారాలి, ఇంకా పెద్దవాడవ్వాలని. మార్పు తప్పు కాదు, కానీ మార్పు పేరుతో నిన్ను నువ్వే వదిలేయడం అంటే అది నిశ్శబ్దపు ఆత్మహత్య లాంటిది. నిన్ను నువ్వు కోల్పోవడం అంటే ఒక్కసారిగా మాయమవడం కాదు, అది రోజు జరిగే చిన్న చిన్న రాజీలతో మొదలవుతుంది. నువ్వు కోరుకున్న దారిని వదిలి ఇతరుల కోసం వేరే దారిని ఎంచుకోవడం, నీ హృదయం కోరుకున్న జీవితాన్ని వదిలి భద్రతతో కూడిన జీవితాన్ని బ్రతకడం, నిన్ను నువ్వు రోజు మోసం చేసుకుంటూ ఇప్పుడు కాదు, సమయం లేదు అని గడిపేస్తావు. అలా నీ నిజమైన జీవితం తరువాత అనే జైల్లో బందీ అవుతుంది. ఒక దశలో నీకు అంతా స్తబ్దుగా అనిపిస్తుంది. సంతోషం లేదు, విషాదం లేదు, కోపం లేదు. నువ్వు ఒక నడిచే శరీరం మాత్రమే, ఒక శ్వాస తీసుకునే యంత్రం మాత్రమే. నువ్వు నవ్వుతావు, కానీ అది అలవాటుగా. నువ్వు మాట్లాడతావు నీ అవసరం కోసం, నువ్వు బ్రతుకుతావు బాధ్యత కోసం. ఇది డిప్రెషన్ కూడా కాదు, ఇది ఎంతకంటే భయంకరం. నువ్వుగా ఉండడం మర్చిపోవడం. రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రపంచం నిద్రపోతుంది, కానీ నీ మనసు మేల్కొని ఉంటుంది. అప్పుడే ఒక ప్రశ్న వస్తుంది, నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అని. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేవు, ఎందుకంటే సంతోషం అంటే ఏమిటో కూడా మర్చిపోయావు. నిద్రపోతావు, కానీ కలలు రావు, ఆశలు లేవు, రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు నువ్వు ఆగుతావు, పరుగు మానేస్తావు, అద్దంలో చూసి అడుగుతావు, నేను ఎవరు అని. పేరు తెలుసు, చిరునామా తెలుసు, అర్హతలు తెలుసు, కానీ నీకు నువ్వు ఎవరో తెలియదు. అప్పుడు నీకు అర్థమవుతుంది, నువ్వు ప్రపంచాన్ని గెలిచినా నిన్ను నువ్వు కోల్పోయావు అని, నీ జీవితాన్ని నువ్వు జీవించలేదు అని, ఇతరులు నీ కోసం రాసిన స్క్రిప్ట్లో నువ్వు నటించావు అని. కానీ ఇది ముగింపు కాదు, మొదలు. కోల్పోయిన వ్యక్తి మాత్రమే వెతుక్కోవాలనుకుంటాడు. నువ్వు తిరిగి చిన్న విషయాల్లో ఆనందం వెతుక్కో. నువ్వు తిరిగి నీ మనసు మాట వినడం మొదలుపెట్టు. నువ్వు తిరిగి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. ప్రపంచం నీకు చాలా నేర్పింది, కానీ నిన్ను నువ్వుగా ఉండడం నేర్పలేదు. ఇప్పుడు ఇది నీ బాధ్యత. నీ కలలు తిరిగి గుర్తు చేసుకోవడం, నీ మనసు మాట తిరిగి వినడం, నీ జీవితాన్ని తిరిగి జీవించడం. నువ్వు మాయమయ్యావు కాదు, నువ్వు కేవలం నిన్ను మర్చిపోయావు. ఇప్పుడు గుర్తుపెట్టుకునే సమయం వచ్చిందంతే. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నావో ముఖ్యం కాదు, నిన్ను నువ్వు ఎక్కడ వదిలేసావో తెలుసుకోవడం ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.